నక్కపల్లికి స్టీల్ నగ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో 1,35,000 కోట్ల పెట్టుబడితో ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీటెయిల్స్ చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్ లో. తొలి దశలో ప్రాజెక్టుకు 2,200 ఎకరాలు కేటాయించడంతో పాటు రెండో దశకు అవసరమైన 3,800 ఎకరాల భూసేకరణకు ఏపీఐఐసికి ఆదేశాలు ఇచ్చింది. రాయితీలు ప్రోత్సాహకాలతో ప్యాకేజ్ ప్రకటించింది ప్రభుత్వం. 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తి చేసేలా డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. 2033 కల్లా రెండో దశ పూర్తి చేసేలా గడువు విధించింది. ఈ ప్రాజెక్టుతో మొత్తం 60,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ₹11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సర్కార్. మొదటి దశలో 2 బల్క్ బెర్తులు, రెండో దశలో 4 బల్క్ బెర్తులు నిర్మించనున్నారు. శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మల్టీపర్పస్ బెర్తులను తొలి దశలో 3, రెండో దశలో 6 నిర్మించనుంది మిట్టల్ కంపెనీ. తొలి దశ పోర్టుకు 148.26 ఎకరాలు, రెండో దశకు మరో 168 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో 5,816 కోట్లు, రెండో దశలో 5,382 కోట్లు వెచ్చించనున్నారు. రెండు దశల్లో కలిపి 6,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పోర్టులు కూడా తొలి దశ జనవరి 2029 నాటికి, రెండో దశ 2033 నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది ప్రభుత్వం. క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ రాబోతోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. నక్కపల్లి స్టీల్ లాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో ప్రాజెక్టుకు 2,200 ఎకరాలు కేటాయించడంతో పాటు రెండో దశకు అవసరమైన 3,800 ఎకరాల భూసేకరణకు ఏపీఐఐసికి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. రాయితీలు ప్రోత్సాహకాలతో ప్యాకేజ్ ప్రకటించింది ప్రభుత్వం. 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తి చేసేలా డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. ఇక 2033 కల్లా రెండో దశ పూర్తి చేసేలా గడువు విధించింది. ఈ ప్రాజెక్టుతో మొత్తం 60,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి TV9 బ్యూరో చీఫ్ ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఈ ప్లాంట్ తర్వాత చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నట్టుగా తెలుస్తోంది. స్థానికుల అభిప్రాయం ఏంటి? వాస్తవానికి చాలా పెద్ద వార్త ఇది. దాదాపుగా 1,35,000 కోట్ల పెట్టుబడులు రావడం, దాదాపు 60,000 ఉద్యోగాలు రావడం అన్నది చాలా అతి అసాధారణమైన విషయంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు కోసం దేశంలోని అనేక రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. ఇలానే ఈ ప్రాజెక్టు కోసం ఒడిశా దాదాపుగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఆర్సిలార్ మిట్టల్ని ఒప్పించి రాష్ట్రానికి తీసుకురావడంలో ఘన విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దాదాపు కేవలం 5 నెలల్లోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని రాష్ట్రానికి తీసుకురావడం. అఫ్కోర్స్ ఇది గతంలో కూడా దీనికి సంబంధించిన చర్చలు జరిగి ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన నోడల్ ఆఫీసర్ని నియమించి అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అన్ని వస్తువులకు సంబంధించి కావచ్చు, అన్ని ప్రోత్సాహకాలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఒక అంత పెద్ద ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి రావాలంటే చాలా ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు అనుకూలించాలి. ఖచ్చితంగా మనకి సముద్ర తీర ప్రాంతం అవసరం కాబట్టి స్టీల్ ప్లాంట్కి అట్లాంటి వాతావరణం ఉంది కాబట్టి అట్లాంటి భౌగోళికంగా దానికి అనుకూలించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రోత్సాహకాలు చాలా అవసరం ఉంటాయి. సో అట్లాంటి వాటిని ముందుంచి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను కూడా అందించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున టైలర్ మేడ్ పద్ధతులు, అంటే కొత్తగా తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ 4.0 ప్రకారం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయినప్పటికీ ఒక ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్టు రాష్ట్రానికి రావాలంటే ఆ స్థాయిలో వాళ్ళకి సహకారం అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిగతా రెగ్యులర్గా ఇచ్చినట్టే అన్నిటికీ స్టాంప్ డ్యూటీ కావచ్చు, లేకపోతే మిగతా వాటి వేవ్ ఆఫ్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే GSTలో దాదాపుగా నిర్మాణ సమయంలో కావచ్చు, ఆ తర్వాత 15 ఏళ్ల వరకు GSTని రీయింబర్స్ చేసే విధంగా
ప్రోత్సాహకాలను ఇచ్చింది. అదే సమయంలో ఎలక్ట్రిసిటీకి కూడా దాదాపు 10 ఏళ్ల పాటు ఎలక్ట్రిసిటీకి యూనిట్కి రూపాయి చొప్పున రీఎంబర్స్ చేసే ఆ ప్లాన్ని వాళ్ళకి ఇచ్చింది. సో ఇట్లాంటి భారీ ప్యాకేజీని ప్రకటించి మరి ఆ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసిందని చెప్పాలి. ఒకవైపు మీరు చెప్తున్నట్టుగా స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్స్కి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి కావచ్చు, అక్కడ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కార్మికులు కొంత అక్కడ చాలా కాలంగా దాదాపు 3 సంవత్సరాలకు పైగా అక్కడ ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం దానికి ఇప్పుడు పెడుతున్న ప్రాజెక్ట్కి ఎలాంటి సంబంధం లేదన్నది ప్రభుత్వ వాదన. ఎందుకంటే అది పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్. అదే సమయంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున దాదాపు 1,35,000 కోట్లతో ఒక ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఒడిచి పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డించింది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రానికి ఆ ప్రాజెక్టు దాదాపుగా వచ్చేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో ఇటీవల ఆ క్యాబినెట్లో ఆ డెసిషన్ తీసుకుని ఈరోజు తాజాగా జీవోని ఇచ్చింది. ఆ జీవో ప్రకారం దాదాపు అక్కడ మొదటి దశలో 2,200 ఎకరాల భూమిని 59 లక్షల కంటే అక్కడ ఉన్న ఆ రేటు ప్రకారమే 59 లక్షల ఎకరాల చొప్పున వాళ్ళకి కేటాయిస్తూ మొదటిసారిగా వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో దాని వినియోగాన్ని బట్టి సెకండ్ ఫేజ్కి సంబంధించిన ల్యాండ్ని కూడా అక్వైర్ చేసేదానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని చెప్పి ఇప్పటికే ఏపీఐసీసీని అనుసంధానించింది. అదే సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ల్యాండ్ అవ్వాలంటే దానికి చాలా పర్మిషన్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పర్మిషన్స్ అన్నింటినీ తీసుకోవడానికి ఒక నోడల్ ఆఫీసర్ని, ఒక ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్ని నియమించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఏపీఐసీసీ ఎండీతో పాటు ఇండస్ట్రీస్కి సంబంధించిన డైరెక్టర్ వీటన్నిటికి సంబంధించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి తక్షణమే అవసరమైన ల్యాండ్ అవ్వడానికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ చేయాలని ఆదేశించింది. మొదటి దశ 2029 జనవరికి పూర్తవుతుంది. సెకండ్ ఫేజ్ 2033 అవుతుంది. అదే సమయంలో క్యాప్టివ్ పోర్టు కూడా దాదాపు 11,000 కోట్లతో క్యాప్టివ్ పోర్టు నిర్మించబోతున్నారు. దాని ద్వారా 2 దశల్లో అది నిర్మాణం కాబోతోంది. సో మొత్తానికి 1,35,000 కోట్ల పెట్టుబడులు, 60,000 మందికి ఉపాధి లభిస్తున్న నేపథ్యంలో అతి పెద్ద ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంగా ఇది ఒక పెద్ద రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.